ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్యకు పరిష్కారం ఉంది. ప్రకృతిలో తుఫాన్లు సంభవించి చెట్లను పెళ్లగించి పంటలను పాడు చేసి ఆస్తులు ధ్వంసం చేసేసి వాటి దారిన అయిపోతూ ఉంటాయి. అలాగే ఆత్మీయ జీవితంలో మానసికంగాను శారీరకంగా మానవ సంబంధాల్లో పెను తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి. శోధన, బాధ, కష్టాలు మన జీవితంలో లేచినప్పుడు మనము ఆ తుఫాన్లను అణిచివేసే శక్తి దేవుడు మనకిస్తాడు. ఆశ లేకపోతే తెలియలేదనుకో, మనము కృంగిపోతాము. మనలో ఆ సమయంలో మనలో ఆశ, తెలియని అత్యాశ, అందుకోలేని నిరీక్షణ వదిలిపోతాయి. విశ్వాస జీవితంలో తుఫాన్లు ఎన్నోసార్లు సంభవిస్తుంటాయి. ఎలా ఎదుర్కోవాలో నీకు తెలియకపోతే నువ్వు కష్టపడాల్సి వస్తుంది. హెబ్రీ 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణంలో విసుకకయు ఉండినట్లు పాపాత్మలకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. దేవుని తలుచుకున్నప్పుడు మనకేమవుతుందంటే ధైర్యం వస్తుంది. ఆయన ఈ శోధనలన్నీ దాటాడు, మనల్ని దాటించడానికి శక్తివంతుడై ఉన్నాడు. సరైన స్వరం మనం వినాలి. యేసుక్రీస్తు సువార్తను పౌలు ప్రకటించడానికి సంకెళ్ళ చేత బంధింపబడి ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ సమయంలో అపోస్తల కార్యం 27:8-10 వరకు చూస్తే, మంచి రేవులు అనే స్థలానికి చలికాలం గడిపేందుకు అనువైన స్థలం కాదు, మనం ఫెనిక్స్ చేరి అక్కడికి పోదామని, శీతాకాలం గడుపుదాం మంచిదని అని అనుకున్నారు వాళ్ళంతా. ఓడ పనివాడు చెప్పింది అందరూ కూడా అంగీకరించారు. పౌలు చెప్తాడు, దేవుని స్వరం విని వారి మధ్య హెచ్చరిస్తాడు. అయినా వాళ్ళెవరు వినరు. ఏమని హెచ్చరిస్తాడంటే, ఇది మనకి హానికరంగా ఉంటుంది, ఈ ప్రయాణం వల్ల సరుకులకి, ఓడకి మాత్రమే కాక మన ప్రాణాలు కూడా నష్టమే అని హెచ్చరిస్తాడు. ఆ ప్రయాణం ఆరంభంలో ఎంతో సుఖంగా సాగింది. ఎన్నో రకాల వర్తకపులు సరుకులన్నీ ఎక్కించుకున్నారు ఓడల్లో. అకస్మాత్తుగా పెను తుఫాను ఎదురైంది. సంభవించినప్పుడు వారికి ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుఫాను 3 రోజులు ఉంది, సముద్రం పొంగుతూ ఉంది, ఓడలో సామగ్రి పారవేయాల్సి వచ్చింది. వారికి పరిస్థితి వారి చేతులు దాటిపోయింది. బ్రతకాలన్న ఆశ తప్ప ఇంకేమీ మిగలలేదు. మన జీవితంలో కూడా తుఫాను ఎదురైనప్పుడు ఒక ఓడలోని వారు చేసినట్లే మనం కూడా చేస్తూ ఉంటాం. సొంత జ్ఞానము, శక్తి, అనుభవాలు, వ్యక్తిగత జీవితంలో వచ్చిన మనకున్న ధైర్యం అన్నీ కూడా కోల్పోతూ ఉంటాం. గృహాలు, వ్యాపారాలు, శక్తిగల జీవితము నడిపిస్తున్నాం అనుకుని మన సొంత శక్తిలో భ్రమపడుతుంటాం. ఓడ అదుపు తప్పినప్పుడు ఓడలోని సరుకులన్నీ ఎలా పాడేశారో మనం కూడా అంతే. మన జీవితంలో క్షేమం కనబడినప్పుడు మనము అల్పులమని గుర్తిస్తాం. అప్పుడు దేవుని సహాయం అర్థిస్తూ ఉంటాం. ఆయనకు మరింత దగ్గరగా నడిపిస్తాం. మన పరిధి ఎంతో మనం గుర్తించాలి. దేవుని కృప లేకపోతే మనం ఏది సాధించలేమని, పైనుండి వచ్చే జ్ఞానం ఉంటేనే, మనం సహాయం అందితేనే మనం ఏ తుఫాన్లన్నా తట్టుకోగలమని మనం తెలుసుకోవాలి. పెనుగాళ్ళు ఎలా జయించాలా, పౌలుకు ఉన్న వారిలో దానికి ఉన్న తేడా చూస్తాం మనం. వారందరూ గుండె చెదిరిపోయి తినడం మానేసేశారు. పౌలు అయితే శుభ్రంగా ఉండి వాళ్ళు ధైర్యపరుస్తున్నాడు. అపోస్తల కార్యం 27, 23, 26 వరకు చూస్తే, నేను ఎవరిని వాడును, ఎవరిని ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా భయపడకుము, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరూ దేవునికి అప్పగించి ఉన్నాడని నాతో చెప్పిన అంటూ ప్రకటిస్తున్నాడు. ప్రియబిడ్డ, మనము దేవుని ప్రజలము, దేవుడే మన స్వాస్థ్యము. క్రైస్తవులమైన మన చూపు లోకం మీద కానీ, ధనం మీద కానీ, కీర్తి మీద కానీ, మనకు బలాల మీద కానీ ఆధారపడి ఉండకూడదు. మన యొక్క మాటలు, సంపద దేవునిలో గుప్తమై ఉన్నవని, దేవుడే మన ధననిధి అని, మన జీవితంలో ఆయనే కార్యకర్త అయి నడిపిస్తాడని మన విధేయత చూపించినప్పుడు మన దేవుడు సంభవించే వాటన్నిటినీ కూడా నిశ్చయంగా మన కష్టంలో ఉన్న మనం ఇతరులను ధైర్యపరిచేవారుగా దేవుడు మనం తయారు చేస్తాడు. మనకు ఒక నిశ్చయిత ఉంటుంది, మనం ధైర్యంగా ఉంటాం. మరి ఆ విధంగా మనం ఉందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, శక్తిమంతుడా, అద్భుతాలు చేసే దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిసిన. భయపడక ధైర్యంగా ఎటువంటి తుఫాన్లైనా ధైర్యంగా జీవించే కృపను నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. నీ కనికరము మేలులతో నింపండి. ఏ కీడు, అపాయం మా యొద్దకు రానివ్వకుండా నీ శక్తితో మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు. నీ మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాము. ప్రకృతి వైపరీత్యాలుండి తండ్రి నీ బిడ్డలని రక్షించండి ప్రభా. వారి యొక్క నష్టపోతున్న ప్రతి పరిస్థితి నుండి వారికి తండ్రి వారికి నీవు ధైర్యపరచమని అడిచిన.
దోషకారులు మోసకారుల నుండి విడిపించండి. బలవంతుడైన సాతాను ఉచ్చులో నుండి మిక్కిలి బలవంతుడైన నీవు మాత్రమే విడిపించగలవు ప్రభా. మమ్మల్ని విమోచించగలవు కాబట్టి నిన్నే ఆశ్రయించడానికి సహాయం దయచేయండి. కుక్కల బలం నుండి అంటే మంత్రకట్లు అవి ఇవని భయపడే భయాల నుండి, రిషభం బలం నుండి అంటే ఆర్థికపరమైన కాడిని విరగొట్టి పరిస్థితులు మార్చండి. ఆకాశం నీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అయి ఉంటుండగా మేము ఏలాలని మీరు నియమించి ఉంటుండగా మేము అట్టి కృపను మాకు దయచేయమని యేసునామం పెట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.